బుర్ర బుర్రపాడు ఎపిసోడ్ చాలా దారుణంగా ఉంది ఎపిసోడ్. నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళ బిహేవియర్ అయితే చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. మాట్లాడదాం. దానికంటే ముందర నేను అనిల్ రాపూడ్ గారి గురించి చెప్పాలి. ఇది రికార్డెడ్ షో అయిపోయింది. ఒకవేళ బిగ్ బాస్ లాగా ఉండింటే మనం ఈరోజు అయితే ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో అవి తీసుకొని రేపు వీళ్ళు అడిగేటోళ్ళు. కానీ ఇది రికార్డ్ చేసి పెట్టేశారు. ఇప్పుడు మనం ఏం చెప్పినా అంతా పెద్ద బొక్కే. కానీ అనిల్ రాపూడ్ గారు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీకు ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. మా అమ్మ కూడా మీకు పెద్ద ఫ్యాన్. మీ మూవీ ఏదైనా రిలీజ్ అయినా థియేటర్లోనే వెళ్ళి చూద్దామని థియేటర్లోనే చూస్తుంది. ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కూడా ఎప్పుడు చూడదు. మీరు వచ్చినప్పుడు మటుకు అలా చూస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్లు చూస్తూ ఉంటుంది. మీరు కనుక ఇలా జడ్జిమెంట్ ఇస్తే ఫ్యాన్స్ వాళ్ళకే నచ్చదు. మీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని తిట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ షో వల్ల మీకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇంకో ఇద్దరు జడ్జెస్ ఉన్నా వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మిమ్మల్ని మెయిన్గా పట్టించుకుంటారు. మీరు ఇలా జడ్జిమెంట్ ఇస్తూ అని నటరాజ్ మాస్టర్ నీతో ఏం చేసినా ఇలా నవ్వుతూ మీరు జడ్జిమెంట్ ఇస్తే మీకే చాలా డ్యామేజ్ అవుతుంది. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లేకపోతే రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళ గురించి చెప్పాలి. వరస్ట్ అంటే వరస్ట్ కపుల్ వీళ్ళు. అందరికంటే పెద్దవాళ్ళు వీళ్ళు, కానీ సంస్కారం తెలిసిన వాళ్ళు అందరికంటే చిన్నవాళ్ళు వీళ్ళు. ఎవరినన్నా టార్గెట్ చేశారంటే పర్సనల్గా టార్గెట్ చేస్తారు. అది యుగాలుగా వీళ్ళకి వాళ్ళ మీద పగున్నట్టు బిహేవ్ చేస్తారు. మాస్క్ మ్యాన్, శివ్, ప్రియాంక, ఇప్పుడు భానుజాన్ ఏదన్నా ఉన్ని వాళ్ళనే పట్టుకొని పీడిస్తూ ఉంటారు. ఇంకా ఎన్ని మాటలన్నా అనొచ్చు. ఇది వీడియో కాబట్టి కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నా. బయట ఏరే వాళ్ళు చెప్పేదైతే ఇప్పుడు మనం షో గురించి డిస్కషన్స్ మన ఫ్రెండ్స్లో మాట్లాడుకుంటే అప్పుడు కొన్ని బూతులు కూడా వస్తాయి. అలా బిహేవ్ చేశారు వీళ్ళు. మళ్ళీ అంత నీచంగా నా బిహేవ్ చేసేది. మీదకి వెళ్ళిపోతుంది. ఏదే పెళ్ళాం మాట వింటావు, నీకేమీ చేత కాదు, ఇంకా చాలా అంటే చాలా మాటలు అనింది. అన్నీ మాట్లాడదాం అంటే పెళ్ళాం మాట వింటే చేతగానోడు అయిపోతాడా? అంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ మీ మాట కూడా వింటున్నాడు. నటరాజ్ మాస్టర్ కూడా చేతగానోడా? వాళ్ళు అలాగే ఉంటే మీ మొగుడిని మీరు ఎలాగన్నా లేపుకోండి. వేరే వాళ్ళ హస్బెండ్ని తిట్టే అధికారం మీకు ఎక్కడిచ్చింది? అది గేమ్ గురించి మాట్లాడగలని పర్సనల్గా వెళ్ళి పర్సనల్ టార్గెట్ అంటే ఏంటి? జీవితాంతం టార్గెట్. బయటకు వచ్చినా కూడా వీళ్ళని వదలను అలా బిహేవ్ చేశారు. అలానే చెప్తూ వచ్చారు వీళ్ళు. అయితే ఆడియన్స్ చూస్తున్నారు. ఏదన్నా అంటే ఆడియన్స్ చూస్తున్నారు. ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు మాస్టర్. మీ బిహేవియర్ ఏదైతే ఉందో ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ టీం ఏదైతే ఫేవరెటిజం చూపిస్తుందో దానివల్లే మీరు ఇంతవరకు ఉన్నారు అని వాళ్ళు చూస్తున్నారు. అలాగే జడ్జెస్ మిమ్మల్ని ఏమీ అనలేదు అని వాళ్ళు చూస్తున్నారు. మీకు ఎంత ఫేవరెటిజం చేస్తున్నారో అది చూస్తున్నారు. మీరు ఏరే వాళ్ళని ఎన్ని మాటలు అంటున్నారో అది చూస్తున్నారు. అన్నీ చూస్తూనే ఉన్నారు ఆడియన్స్. మీరు బయటకు వచ్చేంటారు కదా, ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది ఆడియన్స్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అని. ఏరే వాళ్ళని అనడానికి ముందు మనల్ని మనం చూసుకోవాలి. అక్కడున్న కపుల్స్లో వరస్ట్ కపుల్ అంటే మీరే. మీ దరిదాపుల్లో కూడా ఎవ్వరు ఉండరు. అంత వరస్ట్ కపుల్ మీరు. ఏరే వాళ్ళ మీద పడి ఏడుస్తూనే ఉంటారు. ఇంకా చాలా గట్టిగా మాట్లాడాలి. వీడియో కాబట్టి చెప్పా కదా, కొంచెం మెల్లగానే భాష కంట్రోల్లోనే పెట్టుకొని మాట్లాడతా. నేను మీలాగా మాట్లాడలేను. అందుకు చాలా అంటే చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. మాటకొస్తే భాను మీదకి ఎగేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు మటుకు ఒక తాను ఉండి మాట్లాడరు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉండి మీకు సమాధానం చెప్తున్నారు. మీరు మటుకు ఏళ్ళు చూపించుకొని ఓని వెళ్ళిపోతున్నారు భాను మీదకి. ఆమె ఏదన్నా కొంచెం గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తే నోరెత్తుకొని ఎలా పడితే నోరు వేసుకొని పడిపోతావు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. మీరు ఫస్ట్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడా నోరు తగ్గలేదు. మీరే నోరు వేసుకొని వాళ్ళ మీద పడిపోతున్నారు. ఇంకా చేతులు వేసుకొని పడిపోతున్నారు. మీద పడిపోతున్నారు. అన్నీ మీరు చేస్తున్నారు. వాళ్ళని ఇంకా నిందలు వేస్తున్నారు. అంతే. మీ క్యారెక్టర్ ఏంటో మీకు ప్రజలకు చూపించడానికి నేను ఇప్పుడు చూస్తున్నా అని నటరాజ్ మాస్టర్ అయితే అన్నారు. వాళ్ళ క్యారెక్టర్ కాదు మాస్టర్, మీ క్యారెక్టర్ అయితే బయటపడింది. ఇంకా ఎప్పుడో బయటపడింది అనుకోండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ బయటపడింది. అంతే. మీరు దిగజారిపోయారు.